హలో అండి. ఈరోజు శనివారం కదా, వెంకటేశ్వర స్వామికి నైవేద్యం చేస్తాను ప్రతి శనివారం ఏదో ఒకటి స్వీటు. ఈ శనివారం గొట్టం కాజా చేశాను. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను ఇదండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక మైదా పిండి ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక స్పూను శనగపిండి వేసాను. దాంట్లోనే కొంచెం నెయ్యి వేసేసి కొంచెం చిటికుడు తినే సోడా వేసి కలిపేసాను. తినే సోడా ఎందుకంటే గుల్లగూరు వస్తుందని వేసుక మన చపాతీ ముద్ద మీద కొంచెం లూజుగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని పక్కన పెట్టి ఒక అరగంట తర్వాత మనం ఈ పాములా చేసి కట్ చేసేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి ఆ పాములాగా కట్ చేస్తాం కదా, వాటి మీద మనం చపాతీ కర్రతోటి ఒకసారి ఇలాగ అద్ది నూనెలోని లోపల నూనె పెట్టుకొని వేగించేసుకోవాలి. పక్కన వచ్చి గ్లాసున్నర పంచదార, గ్లాస్ పిండి కదా, గ్లాసున్నర పంచదార పాకం పెట్టుకొని, పాకం ఏంటంటే చేతికి మన జిగురు అద్దుకుండేలాగా ఉండాలి. అట్లాగా పాకం తీసుకొని దాంట్లోని ఇవి వేగించేవి దాంట్లో వేసేయాలి. గోరువెచ్చగా పాకం వచ్చాక గోరువెచ్చగా ఉండేలాగా పక్కన పొయ్యి మీద పెట్టుకొని దాంట్లోని వేగించినవి వేసేసి మనం తీసేసుకోవడమే. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎట్లాగా పిల్లలకి చాలా చక్కగా లోన తీయని బాగా వస్తుంది, గుల్లగా ఉండి తింటారు. స్వీటు మనం ఇంట్లో చేసి పెట్టేది వేరు. నేను దేవుడికని కొంచెం చేశాను చూడండి. ఒక గ్లాస్ పిండికే చేశాను. కావాలితే మీరు పావు కిలో అరకిలో అలా చేసుకోవచ్చు. కొద్దిగా చేసి పిల్లలకి ఇంట్లో పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీంట్లో నెయ్యి అది వాడతాం కనుక పిల్లలు ఇష్టంగా తింటారు. మనం ఇంట్లో చేసి పెట్టేది కూడా వేరు కదా. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి.